ఇందులో వచ్చి నిజంగా అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే బాగుంది. అసలు ఒక ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన. అంటే కామెడీ ఉందన్న, మంచి కామెడీ వచ్చింది. అంటే రౌదీ నుంచి కామెడీ మిస్ అయితే ఆ కామెడీ అనేది మళ్ళీ అజయ్ ఘోష్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ గా అనిపించింది. అలాగే అది పద్ధతి ఈగలు బాగుందని మామూలుగా లేదు, అదిరిపోయింది. ఈగలు గాల్లో ఎగరడం లేదు, ఈగలు బాక్స్ ఆఫీస్ లో ఎగురుతా ఉంది. ఎవడన్నా సరే క్యాచ్ చేయని చూసినా ఈగల్కి వల వేసినా పగిలిపోద్ది. ఒకడంటారు 10 గంటల ముండా కొడుకు హీరో తప్ప వేరే హీరోనే చూడండి కదా వాడు వచ్చింది సినిమాని, వాడు చూసి హీరో కోసమే కదా వాడు వచ్చింది. హీరో తప్ప వేరే వాళ్ళు ఉంటారు. ఈ కొడుకులకు కనీస జ్ఞానం కూడా లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఏంది, సినిమాటోగ్రఫీ ఏంటంటే ఏంది. సో సినిమా ఒకడు అంటాడు, ఒకటి చెప్తాడు అండి, సినిమా లాగా ఎమోషన్ అనేటువంటిది ఒక జీవితం వరకు ఉంటుంది, ఒక జీవితం పోయేంత వరకు ఉంటుంది. ఆనందం టాయిలెట్ లో ఫస్ట్ లాంటిది అట్లా కొట్టంగానే ఇట్లా వెళ్ళిపోతుంది. పనికి మళ్ళీ కొడుకులు రివ్యూ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి చాలా తెలుస్తా ఉంది. ఏంటి నాయన నవదీప్ క్యారెక్టర్ అన్న నిజంగా రవితేజ గారికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే మామూలుగా లేదు భయ్య. ఒక బ్రదర్ గా, ఒక ఫ్రెండ్ గా అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. ఒకటే భయ్య, అసలు పబ్జి గేమ్ లో కూడా అన్ని గన్నులు ఉండేవి కానీ ఏమన్నా యాక్షన్ అయితే మామూలు. అసలు వెల్యువేషన్ అంటారు కదా, కేజీఎఫ్, సలార్ ఇలాంటి సినిమాలు కదా భయ్య. వెల్యువేషన్స్ అంటే ఇలా ఉండాలి. నిజంగా ప్రతి సీన్ కూడా హీరోని ఎలా చూపించారో తెలుసా. ప్రతి సీన్ కూడా తను ఒక ఇంటరాక్షన్ లెక్క చూపించారు. చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య సినిమా అనేది. సాంగ్స్ విషయానికి చెప్పినాక ఫస్ట్ సాంగ్ అనేది ఏంటంటే సెంటిమెంట్ సాంగ్ వైజ్ గా వస్తుంది. సెకండ్ హాఫ్ లో వస్తుంది రొమాంటిక్ సాంగ్ అనేది ప్రతి ఒక్కరికి. ఇక నుంచి మీకు ఇట్లీ శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, ఇడియట్ రవితేజ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ వేరు, ఇక నుంచి వచ్చే కథలే వేరు. డైరెక్టర్ పాన్ ఇండియా తీయాల్సిన మూవీ జస్ట్ తెలుగులో తీశారు ఆయన. సో మీరు అనుకుంటారు ఇక నుంచి చూడండి రవితేజ. అసలు నా నలుగుతో అమితాబ్ బచ్చన్ కనబడ్డాడు ఆయన. ఆ వాయిస్ లో బేస్ సో వాయిస్ లో బేస్ ఎంతవరకు మాట్లాడాలో ఆయన అంతవరకు మాట్లాడడం జరిగింది. సినిమా సంక్రాంతి విగిల్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్. అర్థమైందా? సినిమా అంత బాగుంది. సో అందులో ఒక మిస్టేక్ ఉంది సినిమాలో 2 మిస్టేక్స్. ఒక మిస్టేక్ చెప్తా. ఆపిల్ పండు పైనుంచి పడాలి కానీ పక్క నుంచి పడతాయి. ఒక బుల్లెట్ కి ఒకటే పడాలి కానీ 5 పడతాయి. దట్ ఈస్ కాల్డ్ ఘట్టమనేని. అండ్ కీప్ వాచ్ ద మూవీ. పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడాల్సినటువంటి మూవీ అండి. సో దయచేసి ప్లీజ్ కీప్ వాచ్ మూవీ, తెలుగు మూవీ. అర్థమైంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ భయ్య, మామూలు యాక్షన్ కదా. రవితేజ నుంచి మనం కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ సినిమా అసలు కామెడీ అనేది లేదు భయ్య. మొత్తం ఫుల్ లెంత్ యాక్షన్ అనమాట. అసలు 2 సాంగ్స్ ఉంటాయి, 2 సాంగ్స్ కూడా బాగా ఉన్నాయన్న. అసలు సెకండ్ హాఫ్ అసలు ఆ సాంగ్ లో రొమాన్స్